బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపాయి. పద్మావతి కళ్యాణ మండపాల సమీపంలో ఇద్దరు వ్యక్తులపై కత్తిదాడి జరిగింది. ఒక వివాహ వేడుకకు హాజరైన మునిరత్నం, మణికంఠ అనే ఇద్దరు వ్యక్తులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మునిరత్నం ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా తీవ్ర గాయాలతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణికంఠ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒక మహిళతో సహా 5 దుండగులు బైక్లపై వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పాత కక్షల కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీలను చెక్ చేస్తున్నారు. తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపాయి. పద్మావతి కళ్యాణ మండపాల సమీపంలో ఇద్దరు వ్యక్తులపై కత్తిదాడి జరిగింది. ఒక వివాహ వేడుకకు హాజరైన మునిరత్నం, మణికంఠ అనే ఇద్దరు వ్యక్తులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మునిరత్నం ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా తీవ్ర గాయాలతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణికంఠ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒక మహిళతో సహా 5 దుండగులు బైక్లపై వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పాత కక్షల కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు పోలీసులు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి. తిరుపతిలో అర్ధరాత్రి దాటిన తర్వాత జంట హత్యలు కలకలం రేపాయనేసి నన్ను చెప్పుకోవాలి. ముఖ్యంగా తిరుపతిలోని పద్మావతి కళ్యాణ మండపం సమీపంలో ఇద్దరు వ్యక్తుల మీద గుర్తు తెలియని 4-5 కలిసి ఆ కత్తితో దాడి చేస్తున్నట్లుగా కూడా ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా మునిరత్నం, మణికంఠ అనే ఇద్దరు వ్యక్తుల పైన కూడా ఆ గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అతనికి ఏదైతే తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మృతి చెందిన పరిస్థితి. ఏదైతే పద్మావతి కళ్యాణ మండపాల వద్ద జరిగిన ఈ ఘటనలో స్పాట్ లో మునిరత్నం అనే వ్యక్తి చనిపోగా రుయా ఆసుపత్రిలో మణికంఠ అనే వ్యక్తి మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. ఇది పాత కక్షల కారణంగానే ఈ గొడవలు జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా పోలీసులు అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ని కావచ్చు, లేకపోతే టెక్నికల్ కి సంబంధించి అన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కూడా ఈస్ట్ డిఎస్పీ భక్తవత్సలం కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఆ ఘటనతో తిరుపతిలో ఒక్కసారిగా అలజడి చెలరేగిందని చెప్పాలి. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా ఒక పెళ్లికి వెళ్లి వస్తూ ఉన్న సందర్భంలో ఇద్దరు వ్యక్తుల మీద గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అక్కడికక్కడే నడి రోడ్డుపై పొడిచి చంపేయడంతో కూడా ఇలాంటి ఘటనలతో తిరుపతిలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. దీనికి సంబంధించి పోలీసులు వెంటనే స్పందించి ఆ స్పాట్ కు చేరుకుని అక్కడున్న వ్యక్తితో పాటు చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం చేర్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఏదైతే మణికంఠ ఎవరైతే ఇద్దరు మృతి చెందారో వారిద్దరికి సంబంధించి పూర్తి వివరాలను కూడా సేకరిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఒక పెళ్లి చేసిన సందర్భంలో అంటే పెద్ద మనుషులుగా వ్యవహరించారు వీరిద్దరు కూడా. వారు దానికి సంబంధించి వారిని కాపురానికి పంపి కొట్టడం జరిగినట్లుగా కూడా ప్రాథమిక విచారణలో తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. త్వరలోనే ఇందులో పాల్గొన్న ఎవరెవరైతే ముద్దాయిలు ఉన్నారో వారిని అతి త్వరలో పట్టుకుంటామని కూడా పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ విధంగా తిరుపతిలో చాలా రోజులు ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో కూడా తిరుపతి పట్టణం కూడా ఉలిక్కి పడిన పరిస్థితి. పోలీసులు అయితే ప్రస్తుతానికి రైట్, థ్యాంక్ యూ రమణ.